ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తములో ఉన్నారు, బలంగా ఉన్నారు. షష్టమాధిపతి అయిన శుక్రుడు అష్టములో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. హెడేక్, జలుబు, ఇండైజెషన్, మోకాలు నొప్పులు, స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు అనేవి తలెత్తే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. తృతీయంలో రాహు అంత బలంగా లేరు. సహోదరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి మన పని మనం చేసుకోవడం చెప్పదగినది. ప్రభుత్వ పరంగా, ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. మీ ముందు ఒకలాగా ఉంటారు, మీ వెనకాల ఇంకొకలాగా ఉంటారు. ఎవరు మనవారో ఎవరు పరాయవారో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. అందరూ మనవారే, అందరూ మనకు బాగానే సహాయం చేస్తారు, మనం వారికి సహాయం చేద్దామని అనుకుంటారు. మీరు ఏదైతే సహాయం చేస్తారో అది మర్చిపోతారు. మీరు సహాయం చేసింది ఎవరికి గుర్తుండదు. కానీ మీరు ఏదైనా సహాయం మీకు రావాల్సి ఉంటే చేద్దాం, చూద్దాం అనే భావనలో ఉంటుంది. కాబట్టి మీరు ఎవరి కష్టాన్ని ఉంచుకోరు, ఎవరి దగ్గర చేయి చాచి ఏ రోజు అడగరు. కావాలంటే 10 మందికి పెట్టడమే తప్పితే కానీ తీసుకోవడం అనేది ఏ రోజు మీ చేతిలో ఉండదు. కాబట్టి ఏదైనా మీకు భగవత్ సంకల్పం తోడుంది కాబట్టి, భగవద్ అనుగ్రహం చక్కగా ఉంది కాబట్టి మీరు చేసే కార్యక్రమాలు ఏవైతుందో మీరు నిర్విఘ్నంగా చేసుకోవచ్చు. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. వారి ఆరోగ్య విషయాలు కూడా ఎటువంటి భయాందోళన అవసరం లేదు. మంచి వృద్ధిలోకి వస్తారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం చూస్తున్నాం, పిల్లలకి సంబంధం చేద్దాకా వచ్చి జారిపోతుంది అనే భయం ఏదైతే ఉందో అది ఈ వారం తొలగిపోతుంది. మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారు విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. చక్కగా ఉపయోగించుకోండి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉంది. వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది. అయినా శని బలంగా ఉంది. వీరికి శని అనుగ్రహం ఉంది కాబట్టి చక్కగా ఏదైనా సరే శనిశ్వరుడికి అభిషేకం చేసి లేదా రుద్రాభిషేకం చేసి రుద్రపాశుపత హోమం చేసి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అర్ధాష్టమ శని వీరికి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. మోకాలు నొప్పులు, స్పైన్కి సంబంధించిన విషయ వ్యవహారాలు కొంచెం ఇబ్బంది పెడతాయి. షష్టమాధిపతి అయిన శుక్రుడు అష్టంలో ఉన్నారు. భాగ్యంలో రవికేతువులు ఉన్నారు. వచ్చిన అవకాశాలని మీరు చేజార్చుకోవద్దు. రేపు పొద్దున్న చూద్దాం, తర్వాత చూద్దాం, మనకి ఎలాగో పర్వాలేదు, ఉన్న ఉద్యోగం సరిపోతుంది అని కాకుండా వచ్చిన ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం ఏదైనా వస్తే జాయిన్ అవ్వండి. లేదా ఉన్న ఉద్యోగంలో స్థిరంగానే ఉండండి. అంతే తప్ప అంతకంటే తక్కువ ఉద్యోగం ఏదైనా వచ్చి జీతం ఎక్కువ ఇస్తా అంటే మటుకి జాయిన్ అవ్వకండి. ఏదైనా సరే జాతక ఫలితాలు అనేది చెప్పడం వరకు సూచన వరకే ఉంటుంది. ఏదైనా అభిప్రాయాలు ఉంటే అది మీ సొంత నిర్ణయాలు బట్టే ఉంటుంది. జాతక పరిశీలన ఎప్పుడైతే చెప్తామో గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఈ జాతకంలో కొన్ని కోట్ల మంది ఉంటారు ధనుసు రాశి వాళ్ళు. అయితే అందరికీ బాగుంటుంది, అందరికీ బాగుంటుందని కాదు, వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి చెప్పే సూచనలు ఏదైతుందో ఎవరికైతే వర్తిస్తుందో వారు ఉపయోగించుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం అడగానే, శుక్రవారం అడగానే వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.